ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా విడుదలైన అఖండ 2 తాండవం సినిమాతో మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో తన మార్కెట్ ఎంత బలంగా ఉందో నిరూపించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. విమర్శకుల నుంచి మిక్స్డ్ స్పందన వచ్చిన బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. బాలకృష్ణ ఎనర్జీ, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలైంది. విడుదలకు ముందు కొన్ని సమస్యలు ఎదురైన సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. కథపై, టేకింగ్పై కొందరి అభిప్రాయ భేదాలు ఉన్నా బాలయ్య అభిమానులు మాత్రం సినిమాను పండుగలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుంది. ఇదే క్రమంలో బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా భారీ వసూలు సాధించడం తెలుస్తోంది. అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 2023లో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొని 134 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత అదే ఏడాది భగవంత్ కేసరి మూవీ సినిమాతో బాలయ్య మరోసారి తన నటనలోని కొత్త కోణాన్ని చూపించారు. భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం సుమారు బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల గ్రాస్ వసూలు చేసి విమర్శకుల ప్రశంస అందుకుంది. 2025లో వచ్చిన డాకు మహారాజ్ కూడా 130 కోట్ల వసూలను సాధించింది. ఇప్పుడు తాజాగా వచ్చిన అఖండ 2 తాండవం మూవీ ఇప్పటికే 140 కోట్ల గ్రాస్ దాటింది. దీంతో వరుసగా 5 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన హీరోగా బాలకృష్ణ అరుదైన రికార్డును నమోదు చేశారు. వయసుతో సంబంధం లేకుండా మారుతున్న ట్రెండులకు తగ్గట్టు తన సినిమాలను మలుచుకుంటూ మాస్ నాడిని బలంగా పట్టుకున్న హీరోగా బాలయ్య మరోసారి నిరూపించుకున్నారు. ఈ రికార్డు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ వరకు భారీగా వసూళ్లు సాధించింది. సాధారణ రోజులు వచ్చేసరికి డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అఖండ 2 మూవీ 9 రోజుల్లో 80 కోట్ల షేర్, 146 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 10వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 10వ రోజు ఆదివారం కావడంతో భారీగా కలెక్షన్లు సాధించనుంది. 10వ రోజు హైదరాబాద్లో 36 షోలు, అదేవిధంగా బెంగళూరులో 19 షోలు, చెన్నైలో 8 షోలు 95% ఫుల్ఫిల్ అయ్యాయి. ఇక ఈరోజు నైట్ షోస్కి అయితే భారీగా ఆదరణ దక్కుతుంది. నైట్ షోస్ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయ్యాయి. ఇక ఈరోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ విధంగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మార్నింగ్ షో 24%, మ్యాట్నీ షో 26%, ఫస్ట్ షో 28%, సెకండ్ షో కూడా 29% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 10వ రోజు నైజాంలో ఈ సినిమా 65 లక్షల షేర్, 1,20,00,000 గ్రాస్. అదేవిధంగా సీడెడ్లో ఈ సినిమా 35 లక్షల షేర్, 70 లక్షల గ్రాస్. అదేవిధంగా ఆంధ్రాలో ఈ సినిమా 70 లక్షల షేర్, 1,40,00,000 గ్రాస్. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 45 లక్షల షేర్, 90 లక్షల గ్రాస్. ఓవర్సీస్లో ఈ సినిమా 45 లక్షల షేర్, 75 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా 10వ రోజు అఖండ 2 మూవీ 2,85,00,000 షేర్, 5,70,00,000 గ్రాస్ వసూలు చేయనుంది. శనివారం రోజుతో పోలిస్తే ఆదివారం 20 లక్షలు ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేయనుంది అఖండ 2 మూవీ. ఓవరాల్గా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 మూవీ 82 కోట్ల షేర్, 149 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. చూడాలి మరి ఫైనల్ రన్లో ఈ సినిమా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయనుందో.